ఈ 2600 సంవత్సరాల తర్వాత కూడా మనకి కష్టాలు బాధలు అప్పు ఉన్నాయంటే దీనికి కారణం ఎవరు అంటే మీ ముత్తాతలు తాతలు తండ్రులు మీరు మీ పిల్లలు కష్టపడతా ఉన్నారు, కాయ కష్టం చేస్తూ ఉన్నారు, వ్యవసాయం చేస్తూ ఉన్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, వ్యాపారం చేస్తూ ఉన్నారు. అవునా? మళ్ళీ మా ప్రభుత్వాలు పెన్షన్లు, పెట్టుబడులు, బస్సులు ఫ్రీ, సన్న బియ్యము, దొడ్డు బియ్యము, బస్సులు, కరెంటు, గ్యాస్ సిలిండరు, ఇందిరమ్మ ఇళ్ళు రకరకాలు ఇవి చేస్తుంది. అవునా కదా? మరి అవి ఇవి రెండు కలిపితే మీ బ్యాంకు ఖాతాలో ధనం మూలుగుతుండాలా, మీ బ్యాంకు ఖాతాలో నిలువ పైసలు ఉండాలి, మీ మెడలల్లో 5 తులాలు 10 తులాలు బంగారం దగదగ మెరుస్తుండాల. మనకు కనపడతా ఉన్నాయి, అందరి నల్లబూసలు తాళ్ళే కనపడతా ఉంది. ఏమైనా లేవు. ఎక్కడ పోయింది సొమ్మంతా సొత్తంతా? ఎవరు ఎత్తుకపోయినరు? ఈ పక్కన ఎవరు యాదాద్రిగుట్ట లక్ష్మీనరసింహ ఎత్తుకపోయిందా? తిరుపతి వెంకట ఎత్తుకపోయిందా? నరేంద్ర మోడీ ఎత్తుకపోయిందా? రేవంత్ రెడ్డి గారు ఎత్తుకపోయిందా? శామ్యుల్ గారు ఎత్తుకపోయిందా? ఎవరు ఎత్తుకపోయింది మన ఆలోచన విధానం, మన ఆలోచనలు, మన అలవాట్లు. సంకల పిల్లలు పెట్టుకుని ఊరంతా దేవుడు అన్నట్టుగా సమస్యలకు పరిష్కారం మన చేతులు పెట్టుకొని, మన గ్రామాలలో పెట్టుకొని ఎక్కడెక్కడో వెతుకుతా ఉన్నాం. చదువుల పేరు మీద, ప్రైవేట్ చదువుల పేరు మీద, కార్పొరేట్ చదువుల పేరు మీద అప్పులు. రోజు 1 గంట మనది కాదంటే నిండు 100 జీవితం మనది. అయినా కూడా ఆ గంట టైం మీకు లేక టీవీ సీరియల్ చూడడానికి టైం ఉంది, కానీ గంట సేపు ఆరోగ్యం కోసం యోగనో లేకపోతే ఆటలో పాటలో ఉరుకోవడము, దుక్కడము, ఈదడము. 1 గంట మనది కాదంటే నిండు 100 జీవితం మనది. ఆ గంట టైం ఇవ్వలేక ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. నేను చూడకుండా లెక్క చెప్తా ఉన్నా. ఈ పనికి జనాభా ఎంత ఉంటుంది షమీల్ గారు? 4,500. ఈ గ్రామం నుంచి పోయిన సంవత్సరం ₹1 కోటి ఖర్చు పెట్టింది ప్రైవేట్ దవాఖానలకు. నా లెక్క తప్పైతే పరీక్ష పెట్టుకొని మీరు ఇల్లు తిరిగి ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా సంవత్సర కాలంలో ఒక్క ఇంటిని వదిలిపెట్టకుండా ఎవరెవరు ఏ పేషెంట్ ఏ దవాఖానలో ఎంత డబ్బు ఖర్చు పెట్టి లెక్క తీయండి. 1 సంవత్సర కాలం, సంవత్సరం టైం తీసుకొని, అంటే నిన్నటి వరకు 1 సంవత్సరం లెక్క తీసుకొని ఒక పుస్తకం రాసి నాకు ఇవ్వండి. అది ఇస్తే నేను మీకు బహుమానంగా మీ గ్రామ పంచాయతీకి నా చేతికి వెళ్ళి 50,000 రూపాయలు మీ గ్రామ పంచాయతీలో జమ చేస్తాను. ఇది మీ జిల్లాకు మొత్తం వర్తిస్తుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలు ఉన్నాయి. నా దగ్గర లెక్కలు ఉన్నాయి, కొన్ని చోట్ల చూసినాం. ప్రతి నియోజకవర్గం నుంచి సంవత్సరానికి ₹100 కోట్ల ఖర్చు అవుతా ఉంది. మీరు సీఎం రిలీఫ్ ఎన్ని ఇచ్చారు? సంవత్సర కాలంలో మొత్తం సీఎం రిలీఫ్ ఎన్ని ఇచ్చారు? 22 కోట్ల రూపాయలు ఇచ్చింది. 22 కోట్ల రూపాయలు శాంపిల్గా సీఎం రిలీఫ్ ఇచ్చారు 1 సంవత్సర కాలంలో, అంతేనా? అయితే మీరు ఎంత అడిగితే ఎంత ఇచ్చిండ్రు? సీఎం రిలీఫ్ 5 లక్షలు అడిగిన వాళ్ళకి ఎంత ఇచ్చిండ్రు? 60,000 ఇచ్చింది. అదే లెక్క. 5 లక్షలు అడిగిన వాళ్ళకు 60,000 ఇస్తేనే 22 కోట్లు అయింది. అంటే 5 అంతలు. నేను చెప్పిన లెక్క ఇన్ని ఉంది, 100 కోట్లు. ఇది కాకుండా పార్టీలు ఉన్నాయి. మీ దగ్గరికి రాని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. మీకు చెప్పకుండా ఎవరైనా ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా ఏ పార్టీ అయినా మీకు చెప్పకుండా అర్జెంటుగానే అవసరం దాఖలు పోయిన ఉంటారు కదా. ఆ లెక్క మనకు రాదు, తెలియదు కదా ఇంకా. అంటే ఇంచుమించుగా సారసగుటున ఒక్కొక్క నియోజకవర్గానికి సంవత్సరానికి 100 కోట్లు అంటే రాష్ట్ర స్థాయిలో 10,000 కోట్ల రూపాయలు దావకాల మీద ఖర్చు పెడతా ఉన్నారు. అప్పుల పాలవుతారు, ఆస్తులు అమ్ముతారు, అక్కడక్కడ పుస్తకాలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, బిడ్డలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. అది తెలుసు, మా దగ్గర అమ్మాయివాడు
గేమ్ యాక్ట్ ఆర్డర్ ఉంది ఈరోజు కాదు, సుమారు 10 ఏళ్ళ కింద. అంటే ఇట్లా లక్షల రూపాయలు. అట్లనే మీ గ్రామం నుంచి పనికి నుంచి ఇతర గ్రామాలకు చదువుకునే పిల్లలు రోజుకు 4-5 బస్సులను పోతున్నాయా పోతులేవా చెప్పబోతున్నారమ్మా? సో ప్రైవేట్ స్కూల్ ఇక్కడ, హై స్కూల్ ఇక్కడ. సో ఊరి నుంచి బస్సులు పోవు. సో ప్రైవేట్ స్కూల్ ఏం తీసుకుంటున్నారు, ఎంత తీసుకుంటున్నారు? 4,000 సంవత్సరానికి నెలక? సంవత్సరానికి నెలక 18,000 20,000 తీసుకుంటారు. సంతోషం. మీ ఊరు స్కూల్ కాబట్టి 40 సంవత్సరం 20,000 20,000 అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది? 20,000 సంవత్సరానికి. మిషన్ స్కూల్ ఫైన్ వాట్ ఎవర్ ఏ స్కూల్ అయినా ఇక్కడ మిషన్ స్కూల్ ఉంది కాబట్టి 20,000 అవుతుంది. అదే లేకపోతే బయట చాలా గ్రామం బయట పోతే సంవత్సరానికి 40,000 50,000 10వ తరగతి 1,00,000 ఇంటర్మీడియట్ అయితే అదేది చైతన్య ఇంకోటి నారాయణ ఇంకోటి అంటే సంవత్సరానికి ఇంటర్మీడియట్ 2.5 లక్షల రూపాయలు. మరి ఓ పిల్లగాడో పాపలోనో బాబో చదివి గొప్పోడి ప్రయోజకుడు కావాలంటే 15 సంవత్సరాలు. ఆ లెక్కేయండి. సంవత్సరానికి యావరేజ్గా సారసపడిన 5 లక్షలు కూడా 7.5 లక్షలు. అది సొంత పైసలా బయట చదివిస్తే వడ్డీయా? ఇప్పుడే లెక్కేస్తాయి కదా. అప్పుడు చేతుంటే అందరూ ఎత్తారు. మరి దాన్ని కూడా ఎక్కడ చేస్తున్నారు కదా. అంటే లక్షల రూపాయలు ప్రైవేట్ చదువుల పేరు మీద, ప్రైవేట్ దవాఖాన్ల పేరు మీద. మూడవది ఇంకోటి ఉంది. పాపకు చీర కట్టియాలన్నా బాబుకు ధోతి కట్టియాలంటే ఎంత ఖర్చు పెడతారమ్మా? సరిపోతే చెప్పు. అందాలు కలిపెట్టు చెప్పమ్మా. 2 లక్షలు ఫంక్షన్ తీసుకొని చేస్తారు. అవునా? అది సొంత పైసలు అప్పేనా? ఎంత వడ్డీ? పావుల వడ్డీ? విభిన్న మతాలు విభిన్న భాషలున్నా కూడా మరి ఆనాడు ఇక్ష్వాకులు కాకతీయులు అట్లా రకరకాల ఆనాటి ఉన్నటువంటి నిజాం నవాబులు కావచ్చు రకరకాల నిర్మాణాలు చేసింది. సో వీటిని కాపాడుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ఈ బౌద్ధ క్షేత్రాలను కూడా ఇక్కడ ఎట్లయితే మనకి ఇక్కడ ఈ బౌద్ధ క్షేత్రం ఉందో ఫణిగిరిలో ఇటువంటి చాలా ఉన్నాయి, ఇక్కడ గొప్పగా ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడు దొరకనటువంటి 2,500 సంవత్సరాల నాటికి సంబంధించినటువంటి నాణ్యాలు దొరికినాయి. అన్నటువంటి కరెన్సీ ఆ రోజుల్లో నాణ్యాల రూపంలో ఉండేది, అటువంటి దొరికినాయి. రకరకాల మన ఇక్కడే ఇవన్నీ కూడా తవ్వకాలు లభించినాయి. అంటే స్పష్టంగా ఇక్కడ బౌద్ధ భిక్షువులు అట్లాగే నాగార్జునుడు నడయాడినట్టు నేల మరి స్పష్టంగా ఇక్కడ కనపడతా ఉంది. సో వీటన్నిటినీ అభివృద్ధి చేసే కార్యక్రమం చేసుకుంటూ ఇక్కడికి రాష్ట్రం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు ముఖ్యంగా బౌద్ధ భిక్షువులు ఇతర దేశాలు అంటే అక్కడ థాయిలాండ్ కావచ్చు, అట్లాగే శ్రీలంక కావచ్చు, రకరకాల చాలా దేశాలలో ఈ యొక్క బౌద్ధ భిక్షులు ఉన్నారు. ఈ బౌద్ధ మతాన్ని అంటే ఈ యొక్క బోధి తత్వాన్ని బోధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే విధంగా ఏర్పాటు చేసే దానిలో భాగంగా దీన్ని అభివృద్ధి చేయడం కోసమే ఈరోజు మొదటిసారిగా రావడం జరిగింది. చాలా గొప్పగా ఉన్నాయి. ఇక్కడ వెలువడినటువంటి తవ్వకాల్లో బయటపడినటువంటి యొక్క శిలా సంపద ఎత్తుందో రకరకాల ఆనాడు ఎలాంటి పనిముట్టు లేని సందర్భంలో గొప్పగా ఆ యొక్క చెక్కడాలు ఉన్నాయి. ఆ బౌద్ధునికి సంబంధించిన ఆనవాళ్ళు కనపడుతుంది. కాబట్టి దీన్ని అభివృద్ధి చేయడం కోసం 5 కోట్ల రూపాయలు మంజూరు చెప్పడం జరిగింది. మా అధికారులు దాన్ని ప్రణాళికలు అట్లాగే గౌరవ ఎమ్మెల్యే గారితో సమన్వయం చేసుకుని ఏమేం కావాలనో సమన్వయం చేసుకుని పంపిస్తే ఇమ్మీడియట్ తక్షణమే 5 కోట్ల రూపాయలు మంజూరు ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. కొత్త పర్యాటక విధానాన్ని పాలసీని తీసుకురావడం జరిగింది. సరే ప్రభుత్వమే అన్ని పెట్టుబడులు పెట్టదు, ప్రైవేట్ వాళ్ళను ఇన్వాల్వ్ చేసి పీపీపీ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా కూడా ఈ యొక్క పెట్టుబడులను ఆకర్షించే కార్యక్రమం చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క ఫణిగిరి కేంద్రాన్ని గొప్పగా అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ.